మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లో జంట జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1762 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్కు ప్రస్తుతం 1000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 399 క్యూసెక్కుల అవుట్ఫ్లో ద్వారా మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి నిల్వ 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.73 టీఎంసీలుగా ఉంది. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తి జలమండలి అధికారులు నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ఉధృతితో రాజేంద్రనగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు సర్వీస్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. సర్వీస్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక హిమాయత్ సాగర్ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దాదాపుగా 4 గేట్ల వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు మొత్తం కూడా నిండుకుండలా మారాయి. అదేవిధంగా అయితే నిన్న కూడా భారీ వర్షం కురవడం చేత ఇటు వికారాబాద్, తాండూరు, అయితే పరిగి, ఏదైతే చెవేల, శంకరపల్లి మీదుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మొత్తం తొలుగా కూడా అక్కడ నుండి వచ్చేటటువంటి వాగులు, వంకలు అవి మొత్తం తొలుగా కూడా ఈ యొక్క హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. కాబట్టి ఆ యొక్క హిమాయత్ సాగర్ లో మొత్తం తొలుగా చూసుకుంటే ప్రస్తుతం ఆ నీటి మొత్తం తొలుగా కూడా 1762 అడుగుల స్థాయికి చేరింది. మొత్తం తొలుగా దీనికి చూసుకుంటే హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం వచ్చేసి 1763 అడుగులు కాగా 1762 ఇప్పుడు ఉంది. అంటే ఇంకొక అడుగు మాత్రమే మిగిలి ఉన్న కారణం చేత నిండుకుండల మారడం చేత దిగువకు నీరు మొత్తం తోగా 4 గేట్లు ఒక్కొక్క అడుగు మేర పైకి లేపేసి ఈ యొక్క నీటిని మొత్తం తొలుగా కూడా సుమారుగా 2500 క్యూసెక్ నీటిని అయితే అవుట్ఫ్లోగా బయటికి పంపిస్తున్నారు. ఈ క్రమం లోపల మొత్తం తొలుగా అయితే మూసీ పరివాహక ప్రాంతం అయినటువంటి ఈ యొక్క ఇక్కడ నుంచి మూసీ నదిలోకి కలుస్తుంది. కాబట్టి ఏదైతే ఈ యొక్క రాజేంద్ర నగర్ వెళ్ళేటటువంటి సర్వీస్ రోడ్ ఉంటుందో ఆ సర్వీస్ రోడ్ పై నుండి కూడా ఈ యొక్క మూసీ నది ఈ యొక్క గేట్లు తెరవడం వలన వరద ఉధృతికి రోడ్డు పై నుండి కూడా వెళ్తుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అయితే అక్కడ నుండి ఆ ప్రయాణికులను మొత్తం తొలుగా కూడా అక్కడ నుండి ఆపివేయడం జరిగింది. అయితే పై నుండి ఇంకా ఉధృతి పెరుగుతుంది కాబట్టి అక్కడ నుండి అయితే మొత్తం త్వరగా ఆ సర్వీస్ రోడ్ ని మొత్తం నిలిపివేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మూసీ నదికి ఈ యొక్క వరద పోటెత్తడం వలన ఆ యొక్క పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అందరినీ కూడా అయితే అధికారులు అలర్ట్ చేశారు. అయితే మైక్ ద్వారా కూడా అక్కడ అనౌన్స్మెంట్స్ కూడా జారీ చేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమం లోపల అధికారులు మొత్తం అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణకు మరో 2 రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా మరి వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మొత్తం త్వరగా అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఈ రెండు కూడా మొత్తం జలాశయాలు మొత్తం కూడా నీటి కుండల మారిన